ఇక కేసులు కంచికి, అటు స్కామ్లు ఇటు క్లోజర్లోను చంద్రబాబు స్కిల్. ఈ కేసు గురించి చాలా కాలంగా మనం చర్చించుకుంటూనే ఉన్నాం పురుషోత్తం రెడ్డి గారు. ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే, దీన్ని ఒక ట్రెండ్గా, అంటే ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ సరే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళే ఉన్నారు కాబట్టి అవేమి ముందుకెళ్ళవు అనే అభిప్రాయం జనరల్గా ఏర్పడుతూ ఉంది. అసలు ఈ ట్రెండ్ కొత్త సీఎంలందరికీ కూడా ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఒక కేసు ఉంది, దాన్ని కూడా ఆయన ఇట్లాగే చేంజ్ చేసుకోవచ్చు కదా. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇది ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు చంద్రబాబు గారు గొప్పగా. కొత్త ట్రెండ్ వస్తూ ఉంది, దీంట్లో బలైపోయేది అధికారులు చివరకు. ఎందుకంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ పునర్విచారణ స్టార్ట్ చేస్తారు. కోర్టు విచారణలో భాగంలో కొట్టేస్తే ఒక రకంగా ఉంటుంది, ప్రభుత్వం ఉపసంహరించుకుంటోంది ఇక్కడ. అంటే ప్రభుత్వం కేబినెట్ ఆమోదించి ఉపసంహరణ కాదు, ఎవరు కేసు పెట్టారో ఆ డిపార్ట్మెంట్ అధికారులు విత్డ్రా చేసుకుంటున్నారు ఆధారాలు లేవని ఈ రోజు విత్డ్రా చేస్తున్న అధికారులు గతంలో ఆధారాలు మీద కేసు ఎట్ట పెడతారు? అదే అధికారులు వ్యవస్థ కదా, ఎండి ఎవరు ఉంటే వాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, రేపు జగన్ గారు వచ్చిన పునర్విచారణ స్టార్ట్ చేస్తారు. ఎవరు బోన్లు నిలబడుకునే కొమ్మినేని గారు? వీళ్ళు కాదు, ముఖ్యమంత్రులు కాదు, ఎవరైతే పేపర్ మీద ఉన్నారో వాళ్ళు బోన్లు నిలబెట్టుకుంటారు. ఆ రోజు ఎందుకు కేసు పెట్టారు, ఈ రోజు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు, దీనిపైన ఒక విచారణ జరిగింది అనుకోండి, రేపు ఇబ్బంది పడేది వాళ్ళు. ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు ఏమో లెటర్ రాసిరు కదా నా కేసు విత్డ్రా చేసుకోమని చెప్పి. అంటే మొత్తం మీద ఈ పాలసీ వాళ్ళతోటే సిఐడి తోటే రాయించేస్తున్నట్టున్నారు. ఏది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని ఇట్లాంటివన్నీ కొత్త కొత్త పదాలన్నీ కనిపెట్టారు. ఈవెన్ న్యాయ వ్యవస్థను కూడా కాదు కదా, తీర్పులు కూడా కాపీలు కూడా రానివ్వకుండా న్యాయ వ్యవస్థని చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీని మీద నేననేది మనకు వాటంగా ఉంది కాబట్టి చేసుకుంటున్నారు. రేపు ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి? ఎవరు ఇరుక్కునేది మధ్యలో మొత్తం మళ్ళీ పునర్విచారణ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఏం చేస్తారు? రెండోది, తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా నష్టము. ఆధారాలు లేకుండా నిజంగా మీరు ఉపసంహరించుకున్నా ప్రజలు ఏమనుకుంటారు? అధికారం ఉంది కాబట్టి ఉపసంహరించుకున్నారు అంటారు. మీరు ఇందాక విన్నారు కదా, లోకేష్ గారి వీడియో విన్నారు కదా, ఇంకా మిగతా కేసులు కూడా తీసేయండి అని చెప్పాను నేను అని చెప్తున్నారు కదా. డైరెక్ట్ గా చెప్పేస్తున్నప్పుడు ఇంకా దానికి ఇక ఎదురేముంది? ఈ రోజు 3 ఏళ్ళు ఎదురు ఉండదు. నేను అదే చెప్తున్నాను, ఈ రోజు వాటంగా ఉంది కాబట్టి ఎదురు ఉండదు. రేపు ప్రభుత్వం మారితే మొత్తం ఇరుక్కునేది ఎవరంటే అధికారులు, పేపర్ మీద ఉండే వాళ్ళు ఇరుక్కుంటారు. మంది ఏమవుతుంది? ఆదేశాలు ఇస్తాం. అది ఖచ్చితంగా అధికార వ్యవస్థ పొలిటికల్ గా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ప్రజలందరూ ఏం ఆలోచిస్తారు, ఈరోజు ఏ వ్యవస్థ అయితే కేసు పెట్టిందో అదే వ్యవస్థ సాక్ష్యాలు లేదంటే అధికారం మారింది కాబట్టి ఇంకో మీకు ఏం లాభం? కేసు లేకపోవచ్చు తప్ప పొలిటికల్గా ఎంత డ్యామేజ్ అవుతారు? అవుదనేమో మరి ఆయన నమ్మకం ఏంటో. విష్ణు గారు మీరేమంటారు? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా ఏమైనా సలహా ఇస్తారా ఇట్లా చేసేసుకోవా అని? అట్లా ముఖ్యమంత్రులు ఎవరికైనా సరే ఇట్లాంటి ఫెసిలిటీ కలుగుతుందా? అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ కేసుల ఉపసంహరణ అనేది మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ముక్కు మీద వేలేసుకుంటారు. ఇలా చేయొచ్చా, మనకి తెలియదే, చేసిన తర్వాత వాళ్ళు కూడా మొదలుపెట్టే కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూలంకుషంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చివరిలో అది మొత్తం దీని మీద సమగ్రంగా అందరం కూడా డిస్కస్ చేసిందే. స్కిల్ డెవలప్మెంట్, సిమెన్స్ కంపెనీ 10% అతను, 90% రాష్ట్ర ప్రభుత్వం, 360 కోట్ల పైగా నిధులు విడుదల చేయటము, ఆ సెల్ కంపెనీలకి కొంత పోవటము, సెల్ కంపెనీలని జీఎస్టీ, సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీకి పంపడము, వాళ్ళు దాన్ని పట్టించుకోకపోవటము, తర్వాత 250 కోట్లు నేరుగా తెలుగుదేశం అకౌంట్లో జమ అవటము, హైదరాబాద్ చుట్టుపక్కల బ్యాంకుల్లో ఎవరు చేశారో కూడా తెలియకుండా ఉండటము, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఏ రకంగా డైవర్ట్ అయ్యాయి, ఏ రకంగా నేరుగా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది ఎవరైనా సరే తెలుసుకుంటే రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎవరి అకౌంట్లోకి వెళ్ళాయని క్లియర్ గా అర్థమవుతుంది. దాని దరిమిలా కేంద్ర ప్రభుత్వ సంస్థలు పంపినటువంటి సమాచారంతో ఆ రోజు అరెస్ట్ జరిగింది. మరి దీని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద అధికారులు తీసేస్తున్నారనంటే ఇందాక పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు వాస్తవాలతో మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు జనరల్ గా అన్యాయంగా కేసులు తీసేస్తే దాని మీద మళ్ళీ తిరిగి వాళ్ళు పునర్విచారణ యాక్షన్ ఏదో తీసుకుంటారు కదా. కాబట్టి తొందరపడి ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి అధికారులు ఎవరు పాల్పడకుండా ఉంటే మంచిది అనేది నా సలహా. రైట్, మీ సలహా పాటించే పరిస్థితి ఉందా? మిగతా సీఎంలకు కూడా మంచి సలహా అవుతుందేమో, ఏది ఈ రకంగా కేసులు విత్డ్రా చేసుకోవచ్చు. రైట్, ఫైనల్గా చెప్పండి, టైం అయిపోవచ్చింది. పురుషోత్తమ్ రెడ్డి గారు, టీడీపీ జనసేన దుష్ప్రచారం, ఈ సౌత్ ఇండియాలోనే నెంబర్ 1గా జగన్ టైంలో పరిశ్రమలు వచ్చాయన్న రిపోర్ట్ మీద మీ కామెంట్ ఏంటి?
కొమ్మినేని చాలా ఇంపార్టెంట్, జగన్ గారు చాలా సీరియస్ గా స్పందించిన అంశం ఇది. ఎంత దుష్ప్రచారం జరిగిందో ఈరోజు ఆర్బీఐ ద్వారా తేలింది. ఈ రెండు కూటములు పదే జగన్ గారిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానీ మ్యానుఫ్యాక్చర్ రంగంలో కానీ రాష్ట్రం ధ్వంసం అయిందని చెప్పి ప్రచారం చేశారు. రాష్ట్రం విధ్వంసమైంది ప్రచారం జరిగింది. విధ్వంసం కాలేదు, దేశానికి ఒక మోడల్ గా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జగన్ గారి పరిపాలన కితాబిచ్చింది. ఏంటి రిజర్వ్ బ్యాంక్ గ్రాస్ వాల్యూ ఆడిట్ ఏం చెప్తుంది? మ్యానుఫ్యాక్చర్ రంగంలో సౌత్ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 మ్యానుఫ్యాక్చర్ రంగంలో. ఏది సౌత్ ఇండియాలోనే జగన్ గారి పరిపాలన 19 నుంచి 24 వరకు నేషనల్ వైడ్ గా 5th ప్లేస్ లో ఉంది. ఏది మ్యానుఫ్యాక్చర్ రంగంలో. రెండోది కొమ్మినేని ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే జాతీయ సగటు మ్యానుఫ్యాక్చర్ రంగంలో 6.87% డెవలప్మెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో అది 11.12% జగన్ గారి పీరియడ్లో. అంటే జాతీయ సగటు కన్నా ఆంధ్రప్రదేశ్ లో మ్యానుఫ్యాక్చర్ రంగం బెస్ట్ లో ఉంది. సౌత్ ఇండియాలో నెంబర్ 1 అంటే ఇక్కడ కీలకం కొమ్మినేని గారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఇవన్నీ బెటర్ రాష్ట్రాలు కదా. అలాంటి రాష్ట్రాలతో పోటీపడే నెంబర్ 1 ప్లేస్ లో ఉండడం, జాతీయ సగటు కన్నా బెటర్ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ ఉంది. అట్లే పరిశ్రమలు పదే ఆరోపణలు ఏంటి? పరిశ్రమలన్నీ తరిమేసినాడు అని ఏం చెప్తా ఉన్న లెక్కలు? ఇది జగన్ గారి లెక్క కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క. ఏపీ సౌత్ ఇండియాలోని పరిశ్రమల ఆకర్షణ నెంబర్ 1, నేషనల్ వైడ్ గా 8th ప్లేస్. ఇక్కడ కూడా జాతీయ సగటు పరిశ్రమల్లో 8.96%, కానీ ఆంధ్రప్రదేశ్ సగటు 11.14%. అంటే జాతీయ సగటు కన్నా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ బాగుంది. పరిశ్రమలు ఇదే కదా డెవలప్మెంట్ కి చిహ్నం. సంక్షేమ పథకాలు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదనడానికి ఇది పరిస్థితి సమాధానం. సంక్షేమ పథకాల్లో నెంబర్ 1 కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా పోర్టులు, మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఇవన్నీ దాంట్లోకి వస్తాయి. అయితే ఒక్క విషయంలో జగన్ గారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు ఇట్లా చర్చ పెట్టితేనే మంచిది అంటా నేను. ఇట్లా చర్చ పెట్టి నిజాలు బయటకు వస్తున్నాయి. చెప్పినా వాళ్ళకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి గారికి న్యూ ట్రెండ్ స్టార్ట్ అయింది అంటే సమస్య. రైట్.